యేసుక్రీస్తుల వారు ఎవరు అసలు? యేసుక్రీస్తుల వారి జన్మదినం ప్రపంచం అంతా ఎందుకు చేస్తుంది? అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించుచున్నాను. ప్రతి జనములోను, ప్రతి జనం, అది భారతదేశమా, అది అమెరికా దేశమా, అది ఆస్ట్రేలియా దేశమా, లేదంటే ఇంగ్లాండ్ దేశమా, ఐరోపా దేశమా, ఏ దేశమైనా సరే, ప్రతి జనములోను ఆయనకు భయపడి, ఎవరైనా యేసుక్రీస్తు, ఏమండి, ప్రతి జనములో ఉన్న వాళ్ళు ఆయనకు భయపడి గనుక, యేసుక్రీస్తుల వారికి భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు. ఎవరు అంగీకరిస్తారు? యేసుక్రీస్తుల వారు, తండ్రైన దేవుడు వాళ్ళని అంగీకరిస్తారు. అంటే యేసుక్రీస్తు అనగానే ఒక దేశానికి సంబంధించిన ఆయన కాదట, ప్రతి జనములోనూ అన్నది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ కావలసిన వాడు. యేసుక్రీస్తుల వారిని అందరూ నమ్మాలి. యేసుక్రీస్తుల వారు అందరికీ అవసరం. రోగానికి మందు ఉంది, చివరికి కరోనా లాంటి భయంకరమైన రోగాలు వచ్చేసిన వ్యాక్సిన్ ఉంది. ప్రపంచం మొత్తంలో నేను పాపం చేశాను, నా పాపాలు పోవాలి, మందు ఎక్కడా? మీరు ఎవరినైనా అడగండి. ప్రపంచం మొత్తం వినపడే ఏకైక నామం ఏ నామమో తెలుసా? యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి వెళ్ళండి, మీ పాపాలు తీసేస్తాడు. ప్రపంచంలో రోగాలు పోవడానికి మందులు ఎలా కావాలో, పాపం అనే రోగం పోవడానికి అందరికీ ఎవరు కావాలి? ఇప్పుడు యేసుక్రీస్తు. అందుకే ఆయన గురించి ఏం రాయబడిందంటే, యేసుక్రీస్తు కొందరికి ప్రభు కాదట, అందరికీ ప్రభు. ఎందుకంటే పాపం తీయడానికి ఆయన రక్తం తప్ప అంత పరిశుద్ధుడు ప్రపంచంలో ఈ ఆరున నేల మీద మరొక ఆయన లేడు. మానవ రూపం ఎత్తి, ఇదిగో నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపిస్తాడు అని బ్రతుకున్న కాలంలో సవాలు చేశాడు ఆ రోజు ప్రపంచానికి. నాలో ఒక చిన్న తప్పు చూపించండి, నాలో ఒక చిన్న పాపం చూపించండి అన్నాడు. ఏమంటే ఆరున నేల మీద ఏ మానవుడైనా పబ్లిక్గా ప్రజల మధ్య నిలబడి, సొంత పుట్టి పెరిగిన ఊరు మధ్యలో నిలబడి నాలో ఒక తప్పు చూపించండి అనగలడండి? ఏ మనిషి అయినా అనగలడా? యేసు ప్రభులో చూపించండి ఒక్క పాపం, ఒక్కటే. నేను 100 అడగటం లేదు. యేసు జీవితం అంతా కళ్ళకు కట్టినట్టుగా బైబిల్లో ఉంది. ఆయన ఈ తప్పు చేశాడు, ఈ పాపం చేశాడు అని ఒక్క పాపం యేసు ప్రభులో కనపడుతుందండి? కనపడదు. పాపము చెయ్యని వాడే పాపాలను తీయగలడు. మరి ప్రపంచంలో పాపం చేయని వాడు ఎవరు? యేసుక్రీస్తు. అందుకే ప్రపంచం మొత్తానికి యేసుక్రీస్తు ఏమవుతారట? ప్రభువు.